శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ధ్యాన యోగ వర్ణన. పరమేశ్వర, భోగాన్ని మోక్షాన్ని ఇచ్చే శక్తి యోగానికి ఉంటుంది. యోగులు ధ్యానం ద్వారా పరమాత్మను పొందగలరు. యోగానికి ధ్యానానికి గమ్యమైన వాడు పరమాత్మయే. అట్టి యోగాన్ని తత్వసారంలో భాగంగా మీకు వినిపిస్తాను. ఇది సమస్త పాప నాశకరం. దీన్ని యోగి ఇటువంటి భావనతో సంకల్పంతో ప్రారంభిస్తాడు. ఇలా, నేను విష్ణువును, నేనే అందరికీ ఈశ్వరుడను, నేనే అనంతుడను, షడూర్మ రహితుడను నేనే, నేను వాసుదేవుడను, నేనే జగన్నాథుడను, బ్రహ్మరూపము నాదే, సమస్త ప్రాణుల శరీరంలో ఉండు ఆత్మను, సర్వదేహ విముక్తుడనైన పరమాత్మను నేనే, క్షరానికి అక్షరానికి అతీతుడను, శరీర ధర్మహితుడను, ఇంద్రియాలకు లొంగని అతీంద్రియుడను, హోతను, ద్రష్టను, శ్రోతను, గ్రహించువాడను నేనే. అందరి మనసుల్లో నేనుంటాను, కానీ నాకు మనసు లేదు. విజ్ఞానిని, జ్ఞాన స్వరూపాన్ని నేనే, దృగ్రూపుడను నేనే, ప్రాణులలో ప్రాణస్వరూపుడను, అహంకారాదిరహితుడను, అహంకారజన్య వికారాల నుండి కూడా విముక్తుడను నేనే. ఈ జగత్తుకి సాక్షిని, నియంతను నేనే, పరమానంద స్వరూపము నాదే. జగత్తు యొక్క జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలకు సాక్షీభూతుడనైన నాకు ఏ అవస్థలు ఉండవు. తురియ బ్రహ్మను, విధాతను నేనే, దృగ్రూప పరమాత్మను నేనే. సమస్త ప్రపంచానికి ద్రష్టం, దృశ్యం, దృష్టి అనేవి ఉంటాయి. ఈ మూడు పరమాత్మే. ఆయనే దృగ్రూపుడు. నిర్గుణ, ముక్త, బుద్ధ, శుద్ధ, ప్రబుద్ధ, అజర, సర్వవ్యాపి, సత్యస్వరూప, శివస్వరూప పరమాత్మను నేనే. ఈ ప్రకారం విద్వాంసుడైన యోగి పరమాత్మను పూర్తిగా తెలుసుకొని తానే పరమాత్మననే ధ్యానంలోకి సంపూర్ణంగా నిష్క్రమించి ఆయన సారూప్యాన్ని పొందుతాడు. ఇదే ధ్యానయోగం. సువ్రతుల్లో ఉత్తముడగు శంకరదేవ, నీవు మాత్రమే నిజమైన సంపూర్ణ ధ్యానయోగివి కాగలిగావు. ఇకపై ఈ ధ్యానయోగాన్ని పఠించిన వారికి, చింతన మననాలను చేసేవారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. విష్ణు సహస్రనామం. విశ్వం విష్ణుర్వషట్కారో అని ప్రారంభమయ్యే విష్ణు సహస్రనామం మరొకటి ఉంది. దాన్ని శ్రీకృష్ణుని సమ్ముఖంలో భీష్ముడు ధర్మరాజుకి ఉపదేశించాడు. అది వేరు. హే ప్రభో, అగాధమగు జలనిధి వంటి ఈ సంసారాన్ని సురక్షితంగా దాటించి నీ వద్దకు కొనితేగల నావ వంటి మహామంత్రాన్ని ఉపదేశించండి అని ప్రార్థించాడు శివుడు. జగతానందకారకుల్లో తనంతటి వాడైన పరమేశ్వరుడి ఈ ప్రార్థనని లోక కళ్యాణం కోసమే చేశాడని గ్రహించిన మహావిష్ణువు ఆనందంగా ఇలా బోధించసాగాడు. పరమేశ్వర, పరమబ్రహ్మ, పరమాత్మ, నిత్యుడు, పరమేశ్వరుడనైన విష్ణు భగవానుని సహస్రనామాలతో స్తుతిస్తే మానవులు భవసాగరాన్ని దాటగలరు. ఆ పవిత్ర శ్రేష్ఠతమ జప యోగ్య సమస్త పాప వినాశకర మహాస్తోత్రాన్ని వినిపిస్తాను, ఆకర్ణించండి. ఓం వాసుదేవో మహావిష్ణుర్వామనో వాసవో వసు బాలచంద్ర నిభో బాలో బలభద్రో బలాధిపః బలిబంధన కృద్వేధ వరేణ్యో వేదవిత్కవిః వేదకర్త వేదరూపో వేద్యో వేద పరిప్లుతః వేదాంగ వేత్త వేదేశో బలాధారో బలార్దనః అవికారో వరేశశ్చ వరణో వరుణాధిపః వీరః చ బృహద్వీరో వందితః పరమేశ్వరః ఆత్మా చ పరమాత్మా చ ప్రత్యేగాత్మా వియత్పరః పద్మనాభః పద్మనిధిః పద్మహస్తో గదాధరః పరమః పరమభూతశ్చ పురుషోత్తమ ఈశ్వరః పద్మజంఘః పుండరీకః పద్మమాలాధరః ప్రియః పద్మాక్షః పద్మగర్భశ్చ పర్జన్యః పద్మసంస్థితః అపారః పరమార్థశ్చ పరాణాంచ పరః ప్రభుః పండితః పండితేర్జశ్చ పవిత్రః పాపమర్దకః శుద్ధః ప్రకాశరూపశ్చ పవిత్రః పరిరక్షకః పిపాసావర్జితః పాజ్యః పురుషः ప్రకృతిస్తథా ప్రధానం పృథివీ పద్మం పద్మనాభః ప్రియం వదః సర్వేశః సర్వగః సర్వః సర్వవిత్ సర్వదః సురః సర్వస్యః జగతో ధామ సర్వదర్శీ చ సర్వభృత్ సర్వానుగ్రహకృద్దేవః సర్వభూత హృది స్థితః సర్వపూజ్యస్య సర్వాజ్యః సర్వదేవ నమస్కృతః సర్వస్య జగతో మూలం సకలో నిష్కలో నలః సర్వగోప్తా సర్వనిష్టః సర్వకారణకారణం సర్వధ్యేయః సర్వమిత్రః సర్వదేవ స్వరూపధృక్ సర్వాధ్యక్షః సురాధ్యక్షః సురాసుర నమస్కృతః దుష్టానాం చ సురాణాం చ సర్వదా ఘాతకోంతక సత్యపాలస్య సన్నాభః సిద్ధేశः సిద్ధవందితః సిద్ధిసాధ్యः సిద్ధిసిద్ధः సాధ్యసిద్ధో హృదీశ్వరः శరణం జగతశ్చైవ శ్రేయః క్షేమస్తథైవ చ శుభకృచ్ఛోభనః సౌమ్యః సత్యః సత్యపరాక్రమః
सत्यस्थः सत्यसङ्कल्पः सत्यवित् सत्यदस्तथा धर्मो धर्मी च कर्मी च सर्वकर्मविवर्जितः कर्मकर्ता च कर्मैव क्रियाकार्यं तथैव च श्रीपतिर्नृपतिः श्रीमान् सर्वस्य प्रतिरूर्जितः स देवानां पतिश्चैव वृष्णीनां पतिरीडितः पतिर्हिरण्यगर्भस्य त्रिपुरान्तपतिस्तथा वसूनां च पतिः पायो वसूनां पतिरेव च पतिराखण्डलस्यैव वर्णस्य पतिस्तथा वनस्पतीनां च पतिरनिलस्य पतिस्तथा अनलस्य पतिश्चैव यमस्य पतिरेव च कुबेरस्य पतिश्चैव नक्षत्राणां पतिस्तथा ओषधीनां पतिश्चैव वृक्षाणां च पतिस्तथा नागानां पतिरर्कस्य दक्षस्य पतिरेव च सुहृदां च पतिश्चैव नृपाणां च पतिस्तथा गन्धर्वाणां पतिश्चैवासूनां पतिरुत्तम पर्वतानां पतिश्चैव निम्नगानां पतिस्तथा सुराणां च पतिश्रेष्ठः कपिलस्य पतिस्तथा लतानां च पतिश्चैव विरुधां च पतिस्तथा मुनीनां च पतिश्चैव सूर्यस्य पतिरुत्तमः पतिश्चन्द्रमसः श्रेष्ठः शुक्रस्य पतिरेव च ग्रहाणां च पतिश्चैव राक्षसानां पतिस्तथा किन्नराणां पतिश्चैव द्विजानां पतिरुत्तमः सरितां च पतिश्चैव समुद्राणां पतिस्तथा सरसां च पतिश्चैव भूतानां च पतिस्तथा वेतालानां पतिश्चैव कूष्माण्डानां पतिस्तथा पक्षिणां च पतिः श्रेष्ठः पशूनां पतिरेव च महात्मा मङ्गलो मेयो मन्दरो मन्दरेश्वरः मेरुर्माता प्रमाणं च माधवो मलवर्जितः मालाधरो महादेवो महादेवेन पूजितः महाशान्तो महाभागो मधुसूदन एव च महावीर्यो महाप्राणो मार्कण्डेयर्षिवन्दितः मायात्मा मायया बद्धो मायया तु विवर्जितः मुनिस्थितो मुनिर्मैत्रो महानासो महाहनुः महाबाहुर्महादन्तो मरणेन विवर्जितः महावक्त्रो महात्मा च महाकायो महोदरः महापादो महाग्रीवो महामानी महामनाः महागतिर्महाकीर्तिर्महारूपो महासुरः मधुश्च माधवश्चैव महादेवो महेश्वरः मखेज्यो मखरूपी च माननीयो मखेश्वरः महावातो महाभागो महेशोऽतीतमानुषः मानवो मनुजश्चैव मानवानां प्रियङ्करः मृगश्च मृगपूजश्च मृगाणां च पतिस्तथा बुधस्य च पतिश्चैव बृहस्पतेः पतिः शनैश्चरश्चैव राहुः केतोः पतिस्तथा लक्ष्मणो लक्ष्मणश्चैव लम्बोष्टो ललितस्तथा नानालङ्कारसंयुक्तो नानाचन्दनचर्चितः नानारसोज्ज्वलद्वक्त्रो नानापुष्पोपशोभितः रामो रमापतिश्चैव त्रातार्यः परमेश्वरः रत्नदो रत्नहर्ता च रूपी रूपविवर्जितः महारूपोग्ररूपस्य सौम्यरूपस्तथैव च नीलमेघनिभः शुद्धः कालमेघनिभस्तथा धूमवर्णः पीतवर्णो नानावर्णो ह्यवर्णकः विरूपो रूपदश्चैव शुक्लवर्णस्तथैव च सर्ववर्णोपवर्णो महायोगी यज्ञो यज्ञकृदेव च सुवर्णवर्णवांश्चैव सुवर्णाक्षस्तथैव च सुवर्णावयवश्चैव सुवर्णः स्वर्णमेखलः सुवर्णस्य प्रदाता च सुवर्णीशस्तथैव च सुवर्णस्य प्रियश्चैव सुवर्णाढ्यस्तथैव च सुवर्णी च महापर्णी सुवर्णस्य कारणं वैनतेयस्ताधादि च आदिराधिकरः शिवः कारणं महातश्चैव प्रधानस्य च कारणं बुद्धीनां कारणं चैव कारणं मनसस्तथा कारणं चेतसश्चैव अहङ्कारस्य कारणं भूतानां कारणं तद्वत् कारणं च निभावसोः आकाशकारणं तद्वत् पृथिव्याः कारणं परम् अण्डस्य कारणं चैव प्रकृतेः कारणं तथा देहस्य कारणं चैव चक्षुषश्चैव कारणं क्षेत्रस्य कारणं तद्वत् कारणं च त्वचस्तथा जिह्वयाः कारणं चैव प्राणस्यैव च कारणं हस्तयोः कारणं तद्वत् पादयोः कारणं तथा वाचस्य कारणं तद्वत् पायोश्चैव तु कारणम् इन्द्रस्य कारणं चैव कुबेरस्य च कारणं यमस्य कारणं चैव ईशानस्य कारणं यक्षाणां कारणं चैव रक्षसां कारणं परं नृपाणां कारणं श्रेष्ठं धर्मस्यैव तु कारणं
जन्तूनां कारणं चैव वसूनां कारणं परं मनूनां कारणं चैव पक्षिणां कारणं परं मुनीनां कारणं श्रेष्ठं योगिनां कारणं परं सिद्धानां कारणं चैव यक्षाणां कारणं परं कारणं किन्नराणां च गन्धर्वाणां च कारणं नदानां कारणं चैव नदीनां कारणं परं कारणं च समुद्राणां वृक्षाणां कारणं तथा कारणं वीरधां चैव लोकानां कारणं तथा पातालकारणं चैव देवानां कारणं तथा सर्पाणां कारणं चैव श्रेयसां कारणं तथा वसूनां कारणं चैव सर्वेषां कारणं तथा देहात्मा चेन्द्रियात्मा च आत्मा बुद्धिस्तथैव च मनसश्च तदैवात्मा च आत्माहंकारचेतसः जागृतः स्वपतश्चात्मा महादात्मा परस्तथा प्रधानस्य परात्मा च आकाशात्मा ह्यपां तथा पृथिव्याः परमात्मा च रसस्यात्मा तथैव च गन्धस्य परमात्मा च रूपस्यात्मा परस्तथा शब्दात्मा चैव वागात्मा स्पर्शात्मा पुरुषस्तथा श्रोतात्मा च त्वगात्मा च जिह्वात्मा परमस्तथा घ्राणात्मा चैव हस्तात्मा पादात्मा परमस्तथा उपस्थस्य तदैवात्मा पाद्वात्मा परमस्तथा इंद्रात्मा चैव ब्रह्मात्मा रुद्रात्मा च मनोस्तथा दक्ष प्रजापतेरात्मा सत्यात्मा परमस्तथा ईशात्मा परमात्मा च रौद्रात्मा मोक्षविद्यतिः यत्नवांस यत्नश्चर्मी तथा खड्गे मुरान्तकः ह्रीप्रवर्तनशीलश्च यतीनां च हितेरतः यतिरूपी च योगिध्येयो हरिः सिति संविन्मेधा च कालस्य ऊष्मा वर्षामतिस्तथा संवत्सरो मोक्षकारो मोहप्रध्वंसकस्तथा मोहकर्ता च दुष्टानां माण्डव्यो वडवामुखः संवर्तः कालकर्ता च गौतमो भृगुरङ्गिराः अत्रिर्वसिष्ठः पुलहः पुलस्त्यः कुत्स एव च याज्ञवल्क्यो देवलस्य व्यासश्चैव पराशरः सर्वदस्यैव गाङ्गेयो हृषीकेशो बृहच्छ्रवाः केशवः क्लेशहन्ता च सुकर्णः कर्णवर्जितः नारायणो महाभागः प्राणस्य पतिरेव च अपानस्य पतिश्चैव व्यानस्य पतिरेव च उदानस्य पतिः श्रेष्ठः समानस्य पतिस्तथा शब्दस्य च पतिः श्रेष्ठः स्पर्शश्च पतिरेव च रूपाणां च पतिश्चाद्यः खड्गपाणिर्हलायुधः चक्रपाणिः कुण्डली च श्रीवत्साङ्कस्तथैव च प्रकृतिः कौस्तुभग्रीवः पीताम्बरधरस्तथा सुमुखो दुर्मुखश्चैव मुखेन तु विवर्जितः अनन्तोऽनन्तरूपस्य सुनखः सुरमन्दरः सुकपोलो विभुर्जिष्णुर्भ्राजिष्णुश्चेषुधीस्तथा हिरण्यकशिपोर्हन्ता हिरण्याक्षविमर्दकः निहन्ता पूतनायाश्च भास्करान्तविनाशनः केशिनोदलनश्चैव मुष्टिकस्य विमर्दकः कंसदानवभेता च चाणूरस्य प्रमर्दकः अरिष्टस्य निहन्ता च अक्रूरप्रिय एव च अक्रूरः क्रूररूपश्च अक्रूरप्रियवन्दितः भगः भगवान् भानुस्तथा भागवतः स्वयम् उद्भवश्चोद्भवस्येषो हृद्भवेन विचिन्तितः चक्रधृक् चञ्चलश्चैव चलाचलविवर्जितः अहङ्कारोपमश्चित्तं गगनं पृथिवी जलं वायुश्चक्षुस्तथा श्रोत्रं जिह्वा चाघ्राणमेव च वाक्पाणिपादज वनः पायूपस्थस्तथैव च शङ्करश्चैव सर्वस्य क्षान्तिदः क्षान्तिकृन्नरः भक्तप्रियस्तथा भर्ता भक्तिमान् भक्तिवर्धनः भक्तस्तुतो भक्तपरः कीर्तिदः कीर्तिवर्धनः कीर्तिर्दीप्तिः क्षमा कान्तिर्भक्तश्चैव दयापरा दानान्दाता च कर्ता च देवदेवप्रियः शुचिः शुचिमान् सुखदो मोक्षः कामश्चार्धः सहस्रपात् सहस्रशीर्षा वैद्यस्य मोक्षद्वारं तथैव च प्रजाद्वारं सहस्राक्षः सहस्रकर एव च शुक्रस्य सुकिरीट च सुग्रीवः कौस्तुभस्तथा प्रद्युम्नश्चानिरुद्धश्च हयग्रीवस्य सूकरः मत्स्यः परशुरामस्य प्रह्लादो बलिरेव च शरणश्चैव नित्यस्य बुद्धो मुक्तः शरीरभृत् खरदूषणहन्ता च रावणस्य प्रमर्दनः सीतापतिश्च वर्धिष्णुर्भरतस्य तथैव च कुम्भेन्द्रजिन्निहन्ता च कुम्भकर्णा प्रमर्दनः नरान्तकान्तकश्चैव देवान्तकविनाशनः दुष्टासुरनिहन्ता च
शम्बरादिस्तथैव च नरकस्य निहन्ता च त्रिशीर्षस्य विनाशनः यमलार्जुनभेत्ता च तपोहितकरस्तथा वादित्रं चैव वाद्यं च बुधश्चैव वरप्रदः सारः सारप्रियः सौरः कालहन्तृ निकृन्तनः अगस्त्यो देवलश्चैव नारदो नारदप्रियः प्राणोपानस्तथा व्यानो रजसत्वं तमःसरत् उदानस्य समानस्य भेषजं च भिषक्तथा कूटस्थः स्वच्छरूपस्य सर्वदेहविवर्जितः चक्षुरिन्द्रियहीनस्य वागीन्द्रियविवर्जितः हस्तेन्द्रियविहीनस्य पादाभ्यां च विवर्जितः पायूपस्थिविहीनस्य महातापविवर्जितः प्रभो देवविहीनस्य बुद्ध्या चैव विवर्जितः चेतसानुगतश्चैव प्राणेन च विवर्जितः अपानेन विहीनस्य व्यानेन च विवर्जितः उदानेन विहीनस्य समानेन विवर्जितः आकाशेन विहीनस्य वायुना परिवर्जितः अग्निना च विहीनस्य उदकेन विवर्जितः पृथिव्या च विहीनस्य शब्देन च विवर्जितः स्पर्शेन च विहीनस्य सर्वरूपविवर्जितः रागेण विगतस्यैव अघेन परिवर्जितः शोकेन रहितस्यैव वत्सः परिवर्जितः रजो विवर्जितश्चैव विकारैः षड्भिरेव च कामेन वर्जितश्चैव क्रोधेन परिवर्जितः लोभेन विगतश्चैव दम्भेन च विवर्जितः सूक्ष्मश्चैव सुसूक्ष्मश्च स्थूलस्थूलतरस्तथा विशारदो बलाध्यक्षः सर्वस्य क्षोभकस्तथा प्रकृतेः क्षोभकश्चैव महतः क्षोभकस्तथा भूतानां क्षोभकश्चैव बुद्धेश्च क्षोभकस्तथा ब्रह्मणः क्षोभकश्चैव रुद्रस्य क्षोभकस्तथा इन्द्रियाणां क्षोभकस्य विषयक्षोभकस्तथा आगम्यश्चक्षुरादेश्च श्रोत्रागम्यस्तथैव च आगम्यश्चैव पाणिभ्यां पदागम्यस्तथैव च अग्राह्यो मनसश्चैव बुद्ध्या ग्राह्यो हरिस्तथा अहं बुद्ध्या तथा ग्राह्यो चेतसाग्राह्य एव च शङ्खपाणिश्चाव्ययश्च गदापाणिस्तथैव च सारंगपाणिश्च कृष्णस्य ज्ञानमूर्तिः परन्तपः तपस्वी ज्ञानगम्यो हि ज्ञानी ज्ञानविदेव च ज्ञेयश्च ज्ञेयहीनस्य ज्ञप्तिश्चैतश्च चैतन्यरूपकः भावो भाव्यो भवकरो भावनो भवनाशनः गोविन्दो गोपतिर्गोपः सर्वगोपी सुखप्रदः गोपालो गोगतिश्चैव गोमतिर्गोदरस्तथा उपेन्द्रस्य नृसिंहस्य सौरिश्चैव जनार्दनः आरणयो बृहद्दीप्तिस्तथैव च दामोदरस्त्रिकालस्य कालज्ञः कालवर्जितः त्रिसंध्यो द्वापरं त्रेता प्रजाद्वारं त्रिविक्रमः विक्रमो दण्डहस्तस्य हेकदण्डी त्रिदण्डधृक् सामभेदस्तथोपायः सामरूपी च सामकः सामवेदो ह्यधर्वश्च सुकृतः सुतरूपणः अथर्ववेदविच्छैव ह्यधर्वाचार्य एव च ऋग्रूपी चैव ऋग्वेदो ऋग्वेदेश प्रतिष्ठितः यजुर्वेत्ता यजुर्वेदो यजुर्वेदविदेकपात् बहुपाच्च सुपाच्चैव तथैव च सहस्रपात् चतुष्पाच्च द्विपाच्चैव स्मृतिर्न्यायो यमो बलि सन्यासी चैव सन्यासश्चतुराश्रम एव च ब्रह्मचारी गृहस्थस्य वानप्रस्थस्य भिक्षुकः ब्राह्मणः क्षत्रियो वैश्यः शूद्रो वर्णस्तथैरव च शीलदः शीलसम्पन्नो दुःशीलपरिवर्जितः मोक्षोऽध्यात्मसमाविष्टः स्तुतिः स्तोता च पूजकः पूज्यो वाक्कर्णं चैव वाच्यं चैव तु वाचकः वेत्ता व्याकरणं चैव वाक्यं चैव च वाक्यवित् वाक्यगम्यस्तीर्थवासी तीर्थस्थीर्थी च तीर्थवित् तीर्थादिभूतः साङ्ख्यश्च निरुक्तं त्वधिदैवतं प्रणवः प्रणवेशश्च प्रणवेन प्रवन्दितः प्रणवेन च लक्ष्यो वै गायत्री च गदाधरः सालग्रामनिवासी च सालग्रामस्तथैव च जलसायी योगसायी शेषसायी कुशेशयः महीभर्ता च कार्यं च कारणं पृथिवीधरः प्रजापतिः शाश्वतस्य काम्यः कामयिता विराट् सम्राट् पूषा तथा सर्गो रथस्थ सारथिर्बलं धनी धनप्रदो धन्यो यादवानां हिते रतः अर्जुनस्य प्रियश्चैव ह्यर्जुनो भीम एव च पराक्रमो दुर्विशः सर्वशास्त्रविशारदः सारस्वतो महाभीष्मः पारिजातहरस्तथा अमृतस्य प्रदाता च क्षीरोदः क्षीरमेव च इन्द्रात्मजस्तस्य गोप्ता गोवर्धनधरस्तथा कंसस्य नाशनस्ता
ద్వద్హస్తిపో హస్తినాసనః శిపివిష్టः ప్రసన్నశ్చ సర్వలోకార్తినాశనः ముద్రో ముద్రాకరశ్చైవ సర్వముద్రా వివర్జితः దేహీ దేహస్థితశ్చైవ దేహస్యాచ నియామకः శ్రోతా శ్రోతృనియంతా చ శ్రోతవ్య శ్రవణం తథా త్వక్స్థితస్య స్పర్శయిత్వా స్పృశం చ స్పర్శనం తథా రూపద్రష్టా చ చక్షుః స్థోనియంతా చక్షుషస్తథా దృశ్యం చైవతో జిహ్వాస్థో రసజ్ఞస్య నియామకः ఘ్రాణస్థో ఘ్రాణకృత్ ఘ్రాతా ఘ్రాణేంద్రియ నియామకः వాక్స్థో వక్తా చ వక్తవ్యో వచనం వాగ్మియామకः ప్రాణిస్థః శిల్పకృచ్ఛిల్పో హస్తయోశ్చ నియామకः పదవ్యశ్చైవ గంతా చ గంతవ్యం గమనం తథా నియంతా పాదయోశ్చైవ పద్మభాగ్ చ విసర్గకృత్ విసర్గస్య నియంతా చ హ్యుపస్థస్థః సుఖం తథా ఉపస్థస్య నియంతా చ తదానందకరశ్చ శత్రుఘ్నః కార్తవీర్యస్య దత్తాత్రేయస్తథైవ చ అలర్కస్య హితశ్చైవ కార్తవీర్య నికృంతనః కాళనేమిర్మహానేమిర్మేఘో మేఘపతిస్తథా అన్నప్రదోన్న రూపీ చ హెన్నాదోన్న ప్రవర్తకः ధూమకృద్ధూమరూపస్య దేవకీపుత్ర ఉత్తమः దేవక్యానందనో నందో రోహిణ్యాः ప్రియ ఏవ చ వసుదేవప్రియస్యైవ వసుదేవసుతస్తథా దుందుభిర్హాసరూపశ్చ పుష్పహాసస్తథైవ చ అట్టహాసప్రియశ్చైవ సర్వాధ్యక్షः క్షరోక్షరः అచ్యుతశ్చైవ సత్యేశः సత్యాయాశ్చ ప్రియోవరः రుక్మిణ్యాశ్చ పతిశ్చైవ రుక్మిణ్యా వల్లభస్తథా గోపీనాం వల్లభశ్చైవ పుణ్యశ్లోకస్య విశ్రుతः వృషాకపిర్యమో గుహ్యో మకులస్య బుధస్తథా రాహుకేతుర్గ్రహగాహో గ్రాహో గజేంద్రముఖమేళకः గ్రాహస్య వినిహంతా చ గ్రామణి రక్షకస్తథా కిన్నరస్యైవ సిద్ధస్య ఛందః సచ్ఛంద ఏవ చ విశ్వరూపో విశాలాక్షో దైత్యసూదన ఏవ చ అనంతరూపో భూతస్థో దేవదానవ సంస్థితः సుషుప్తిస్థः సుషుప్తిశ్చ స్థానం స్థానాంత ఏవ చ జగత్స్థశ్చైవ జాగర్తా స్థానం జాగరితం తథా స్వప్నస్థ స్వప్నవిత్ స్వప్నస్థానం స్వప్నస్తథైవ చ జాగృత్ స్వప్న సుషుప్తైశ్చ విహీనో వై చతుర్దకః విజ్ఞానం వేద్యరూపం చ జీవో జీవయితా తథా భువనాధిపతిశ్చైవ భువనానాం నియామకः పాతాళవాసీ పాతాళం సర్వజ్వర వినాశనः పరమానందరూపీ చ ధర్మాణాం చ ప్రవర్తకः సులభో దుర్లభశ్చైవ ప్రాణాయామ పరస్తథా ప్రత్యాహారో ధారకస్య ప్రత్యాహారకరస్తథా ప్రభాకాంతిస్తథా హ్యర్చిః శుద్ధస్ఫటిక సన్నిభः అగ్నాహశ్చైవ గౌరస్య సర్వः శుచిరభిష్ణుతः వషట్కారో వషట్ వౌషట్ స్వధా స్వాహా రతిస్తథా భక్తానంద ఇతా భోక్తా బోద్ధా భావయితా తథా జ్ఞానాత్మా చైవ దేహాత్మా భూమా సర్వేశ్వరేశ్వరः నదీ నందీ చ నందీశో భారతస్తరుణాసనः చక్రపः శ్రీపతిశ్చైవ నృపాణాం చక్రవర్తినాం ఈశస్య సర్వదేవానాం ద్వారకా సంస్థితస్తదా పుష్కరः పుష్కరాధ్యక్షः పుష్కరద్వీప ఏవ చ భరతో జనకో జన్యः సర్వాకారా వివర్జితः నిరాకారో నిర్నిమిత్తో నిరాంతకో నిరాశ్రయः ఇతి నామ సహస్రం తే వృషభధ్వజ కీర్తితం దేవస్య విష్ణోరీశస్య సర్వపాప వినాశనం పఠన్ ద్విజస్య విష్ణుత్వం క్షత్రియో జయమాప్నుయాత్ వైశ్యో ధనం సుఖం శూద్రో విష్ణుభక్తి సమన్వితః పరమశివ దేవతలారా, ఇప్పుడు నేను ఉపదేశించిన ఈ విష్ణు సహస్రం సర్వపాప వినాశకుడు జగదీశ్వరుడు దేవాదిదేవుడు విష్ణుదేవునికి ప్రీతిపాత్రం. దీన్ని పఠించిన బ్రాహ్మణునికి విష్ణు స్వరూపం లభిస్తుంది. అలాగే క్షత్రియునికి విజయము, వైశ్యునికి ధనసుఖాలు, శూద్రునికి విష్ణుభక్తి ప్రాప్తిస్తాయి అని బోధించాడు శ్రీ మహావిష్ణువు. ఓం శాంతి శాంతి శాంతి.